కోనసీమ జిల్లా బి సావరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి చేతిలో వివాహిత దారుణ హత్యకు గురైంది. భర్తతో విడాకులు తీసుకుని వేరే వ్యక్తితో సహజీవనం చేస్తోంది వివాహిత. అయితే అనుమానంతో ఆమెను హత్య చేశాడు ప్రియుడు. వివాహిత తల్లి అన్నపై కూడా కత్తితో దాడి చేశాడు. ఘటన అనంతరం పరారయ్యాడు నిందితుడు. ఓలేటి పుష్పన్న ఆమె తన మొదటి భర్త విడిపోయి షేక్ షమ్మి అనే అతనితో 6 నెలలుగా సహజీవనం చేస్తుంది. అయితే అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. నిన్న కూడా అతను బాగా తాగి రావడం వల్ల ఎందుకు తాగి వచ్చామని చెప్పి అనే విషయం మీద చిన్న ఇష్యూ గొడవ జరిగింది. అతను ఫుల్గా తాగేసి అతను అమ్మాయి బ్రదర్ మీదను తల్లి మీద అటాక్ చేశాడు. అడ్డుకోవడానికి ఈ అమ్మాయి వెళ్ళింది. ఈ అమ్మాయిని రహితంగా చెస్ట్ మీదను కాలు మీద పడడం వల్ల రక్తస్రావం అయ్యి ఆమె అక్కడే చనిపోయింది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ముద్దాయి ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సపరేట్గా 2 టీమ్స్ పెట్టాము. ముద్దాయిని వెంటనే తొందరలో పట్టుకుంటాం. కోనసీమ జిల్లాలో బి సావరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి చేతిలో వివాహిత దారుణ హత్యకు గురైంది. ఈ హత్యకు గల కారణాలకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ గణేష్ సిద్ధంగా ఉన్నారు. గణేష్, బృందు అక్రమ సంబంధాలు అనేవి మనం చూస్తున్న కుటుంబాల్లో చిచ్చు పెట్టడంతో పాటు కొన్నిసార్లు హత్యలకు దారి తీస్తున్నటువంటి సందర్భం కనిపించింది. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజోలు మండలం బి సావరం గ్రామంలో అర్ధరాత్రి ఈ దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఒలేటి పుష్ప అనే వివాహితను అదేవిధంగా తనతో అక్రమ సంబంధంగా ఉన్నటువంటి ప్రియుడు ఎవరైతే షేక్ షమీ ఉన్నాడో అతను దారుణంగా కత్తితో హత్య చేశాడు. మధ్య మత్తులో ఈ హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. రాజోలు సిఐ నరేష్ కుమార్, ఎస్ఐ అదేవిధంగా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఈ కేసుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. షేక్ షమీ ఈ హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఈ మద్యం మత్తులోనే ఆ తల్లి అన్నతో కూడా గొడవ పడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి పుష్ప అంటే ఒలేటి పుష్ప అనే వివాహిత అతన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది. అడ్డుకునే ప్రయత్నంలో ఆ మద్యం మత్తులో కత్తితో దాడి చేసి ఆమెను హతమార్చడం జరిగింది. ప్రస్తుతానికైతే అన్న తల్లిని ఆసుపత్రికి తరలించి పోలీసులు చికిత్స అందిస్తున్నారు. ఈ అంశంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ వివాహిత 6 నెలల కాలం నుంచి భర్తతో విడిపోయి షేక్ షమీ అనే యువకుడితో అక్రమ సంబంధాన్ని మెయింటైన్ చేస్తోంది. ఇదే క్రమంలో ఈ అక్రమ సంబంధంలోనే మళ్ళీ ప్రియుడికి వేరొక వ్యక్తితో తిరుగుతుందన్న అనుమానం కలగడం జరిగింది. ఈ అనుమానంతోనే ఒలేటి పుష్ప మీద దాడి చేసినటువంటి సందర్భం కనిపించింది. ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. షేక్ షమీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఒలేటి పుష్ప మృతురాలి యొక్క బంధువులు కోరుతున్నారు. ఈ ఘటనలో నిందితుడి మీద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.